హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ద ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం అసలు ఈ టెక్ లీప్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు కానీ ఆల్రెడీ యాక్సెంచర్లో జాయిన్ అయి ఉంటే మీకు ఈ టెక్ లీప్ గురించి కొద్దిగా ఐడియా ఉంటుంది. ఒకవేళ మీరు జాయిన్ కాలేదు, సో 1-2 monthsలో ఇంకా జాయిన్ అవుతున్నారు అంటే మీరు ఈ టెక్ లీప్ వీడియో కంపల్సరీగా చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్సెంచర్కి జాయిన్ అవుతే మనకి 2 టెస్టులు ఉంటాయి. అంటే టెక్ లీప్ కన్నా ముందు మనకి ఫస్ట్ ఏముంటుంది, ప్రైమర్స్. తర్వాత మనకి స్ట్రీమ్ ట్రైనింగ్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే స్ట్రీమ్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఎగ్జామ్ ఇస్తారు. సో మీకు ప్రైమర్స్ గురించి తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ సపరేట్ వీడియో ఉంది. నేను ఆ వీడియో పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సిమిలర్గా స్ట్రీమ్ ట్రైనింగ్ గురించి కూడా ఒక సపరేట్ వీడియో ఉంది మన ఛానల్లో. సో అది కూడా నేను పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఈరోజు వీడియోలో మనం మెయిన్గా అసలుకి టెక్ లీప్ అంటే ఏంది, దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. అసలు దీనివల్ల మనకి ఏమైనా ప్రమోషన్ వస్తుందా, ఏమైనా హైక్ వస్తుందా, మనకి అసలు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా ఈ టెక్ లీప్ రాస్తే. సో ఇది మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అసలుకి వాట్ ఈస్ టెక్ లీప్? సో టెక్ లీప్ అంటే ఈస్ ఎ వే ఆఫ్ ఎంప్లాయీ టు గెట్ ఎన్ ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్. సో వీళ్ళకి ఒక సపరేట్ వెబ్సైట్ కూడా ఉంటుంది మనకి యాక్సెంచర్లో. సో దీనిలో కూడా మనకి మొత్తం ప్రాసెస్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే మనకు ఒక సెషన్ కూడా ఉంటుంది. అంటే మన స్ట్రీమ్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఒక సెషన్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఈ టెక్ లీప్ అంటే ఏంటి అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెక్ లీప్లో 3 schools ఉంటాయి. School 1, School 2, School 3. సో ఈ 3 schools మనం 1 year కంప్లీట్ అయ్యే లోపలనే రాయమని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ School 1 రిజిస్టర్ అయ్యేటప్పుడు మనకి కొద్దిగా ప్రాసెస్ తెలవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే School 1లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి స్ట్రీమ్లో ఎలా మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అలానే ఈ టెక్ లీప్లో కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లైక్ క్లౌడ్, లేకపోతే సెక్యూరిటీ, ఇలాంటి డిఫరెంట్ స్ట్రీమ్ లాగానే మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మనం ఒక ప్రోగ్రామ్ రిజిస్టర్ చేసుకుంటే అక్కడ మనకి అప్రూవల్ నేమ్ ఇవ్వాలి. సో అది మన ఏఎం కావచ్చు, లేకపోతే మన టీమ్ లీడ్ కావచ్చు. సో వీళ్ళ అప్రూవల్ నేమ్స్ ఇస్తే వీళ్ళకి మెయిల్ వెళ్తుంది యాజ్ అన్ అప్రూవల్. సో వాళ్ళు అప్రూవ్ చేసినాకనే మనకి లైక్ కిక్ ఆఫ్ కాల్ అని చెప్పి ఒక మెయిల్ కూడా పంపిస్తారు. సో ఆ మెయిల్ వస్తేనే మనం సక్సెస్ఫుల్గా మనం ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అయ్యామని చెప్పి అర్థం. ఒకవేళ కానీ మీ అప్రూవల్ని రిజెక్ట్ చేస్తే మనకు ఆ మెయిల్ వస్తుంది లైక్ రిజెక్టెడ్ బై అప్రూవల్ అని చెప్పి. సో ఒకవేళ రిజెక్ట్ చేయకపోతే మనకి ఎలాంటి మెయిల్ రాదు, డైరెక్ట్ కిక్ ఆఫ్ కాల్ వస్తేనే వాళ్ళు అప్రూవ్ చేసినట్టు మనం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ స్కూల్ రిజిస్టర్ కావాలంటే అది డిపెండ్స్ ఆన్ మన ప్రాజెక్ట్. కొందరు ప్రాజెక్ట్లో ఏంటంటే లైక్ ఈ పర్టికులర్ స్కూలే మీరు కంప్లీట్ చేయాలి అని చెప్పి చెప్తారు. కొందరేమో మన ఇష్టం, లైక్ మీరు ఏది ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ ప్రోగ్రామ్ తీసుకోండి అని చెప్పి చెప్తారు. సో దాని ప్రకారం తీసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేసి మన కిక్ ఆఫ్ కాల్ వచ్చినాక ఆ కిక్ ఆఫ్ కాల్లో కూడా మన బేసిక్ అసలుకి ఏంది, ఎగ్జామ్ ప్రాసెస్ ఏంది, ఎప్పుడు ఎగ్జామ్ రాయొచ్చు, లైక్ ఇంకా ఎక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, లైక్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి డిఫరెంట్ పోర్టల్స్ కూడా ఉంటాయి. లైక్ ఆల్మోస్ట్ అన్నిటికైతే ఒకటే లెర్నింగ్ వీడియో పోర్టల్స్ ఉంటాయి, కానీ ఎక్కడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అది మన ప్రోగ్రామ్ బట్టి మారుతూ ఉంటుంది. సో యూజువల్గా మనం ఒక స్కూల్కి రిజిస్టర్ అయినాక దానిలో ఒక పర్టికులర్ కోర్స్ తీసుకుందాం ఆర్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్స్ మనం యూజువల్గా రిజిస్టర్ అయినాక 1-2 monthsలో ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి మనం ఎగ్జామ్ కూడా రాయాలి. సో బేసికల్గా దీనిలో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే అన్ని ప్రోగ్రామ్స్కి మనకి MCQ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా యూజువల్గా 30 to 45 questions, అది 30 మ్యాక్సిమం ప్రోగ్రామ్స్కి. అంటే మనం ఏ కోర్స్ తీసుకున్నా కొన్నిటికి 45. సో దాన్ని బట్టి టైం కూడా మనకు మారుతూ ఉంటుంది. సో 60 to 90 minutes. ఇంకా అలానే కుదరికి ఉంటుంది అన్న అసలుకి ఇది మ్యాండేటరీ అయినా టెక్ లీప్. సో కాదు. సో మీకు కానీ ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ కావాలి, లేదు మీకు ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ వద్దు, సరే డిఫాల్ట్ ప్రమోషన్ ఉండేది, సో ఇప్పుడు మనకి డిఫాల్ట్ ప్రమోషన్ కూడా లేదు. సో ఈ కొత్త ప్రమోషన్ ఏంటిది, దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. సో దీనిలో మనం ఓన్లీ టెక్ లీప్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీకు లైక్ మీరు ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు, మీకు టైం దొరకట్లేదు, సో టెక్ లీప్ రాయలేకపోయినారు, అది కూడా ఫైన్. ఎందుకంటే ఇది మ్యాండేటరీ అయితే కాదు. మనకి ఎలా అయితే ప్రైమర్స్ ఇంకా స్ట్రీమ్ ఎగ్జామ్ ఉందో, సో ఇది మనకి నచ్చితేనే రాయొచ్చు. సో మనం టెక్ లీప్ స్కూల్కి రిజిస్టర్ అయినప్పుడు
మనం ఒక అప్రూవల్ నేమ్ ఇస్తాం. ఆ నేమ్ మన టీమ్ లీడ్ కావచ్చు, లేకపోతే ఏఎం కావచ్చు. సో వాళ్ళు అప్రూవ్ చేసినాకనే మనకి 2 to 3 weeks తర్వాత కిక్ ఆఫ్ కాల్ మెయిల్ వస్తుంది. ఒకవేళ కానీ మనకు అలాంటి మెయిల్ రాలేదు, వాళ్ళు కానీ రిజెక్ట్ చేస్తే మనకి రిజెక్టెడ్ అని చెప్పి ఒక మెయిల్ వస్తుంది. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు కొత్తగా రిజిస్టర్ చేసి ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేశారు వాళ్ళతో మాట్లాడి, మళ్ళీ వాళ్ళు ఏమన్నా లైక్ స్పెసిఫిక్ కోర్స్ ఇస్తే ఆ కోర్స్ ప్రకారంగా మీరు రిజిస్టర్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తే మళ్ళీ తర్వాత మొత్తం సిమిలర్ ప్రాసెస్. సో వన్స్ ఈ క్విక్ ఆఫ్ కాల్ అయినప్పుడు వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్యాటర్న్ ఏంది, ఇది మొత్తం ఏంది అని. సో యూజువల్గా మనకి ప్యాటర్న్ అయితే లైక్ నేను మెన్షన్ చేసినట్టు మనకి 30 questions to 45 questions, ఇంకా 60 to 90 minutes, ఇంకా అన్ని MCQ క్వశ్చన్స్. సో ఇప్పుడు లైక్ ఈ 1 month 2 months అయిపోయినాక లైక్ అక్కడ ఒక మనకి సైకిల్ ఉంటుంది. లైక్ ప్రతి మంత్ ఫస్ట్ 15 days ఆర్ లాస్ట్ 15 days మనకి మెయిల్స్ వస్తాయి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ స్లాట్స్. సో దీనిలో ఏంటంటే మనం ఎగ్జామ్ అనేది స్లాట్ బుక్ చేసుకోవాలి. సో ఈ స్లాట్ బుక్ చేసుకున్నాక ఆ ఎగ్జామ్ టైం ఉంటుంది, అక్కడ సమ్ టైం పీరియడ్ ఉంటుంది. లైక్ యూ టేక్ లైక్ 24th or 30 తీసుకొని లైక్ 11 to 1 or 4 to 6 ఆ స్లాట్స్ ప్రకారంగా మీరు అక్కడ రిజిస్టర్ కావాలి. సో ఇది వచ్చేసరికల్లా మనకి లైవ్ ప్రాప్టర్ ఉంటారు ఆ ఎగ్జామ్కి. సో దీని రిజల్ట్స్ మనకి 4 to 6 monthsలో వస్తాయి. సో ఈ రిజల్ట్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో సిమిలర్గా మనకి స్కూల్ 2 కూడా స్కూల్ 3. ఒకవేళ కానీ మీరు స్కూల్ 1 క్వాలిఫై అవుతే అంటే మీరు పాస్ అవుతే స్కూల్ 2 స్కూల్ 3 రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దీనిలో మనకి మనకి చాలా మాడ్యూల్స్ ఉంటాయి. లైక్ జావా, టెస్టింగ్, క్లౌడ్, సెక్యూరిటీ, ఇట్లా చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఇంకా సెకండ్ ఇంకా థర్డ్ స్కూల్కి అయితే అప్రూవల్ అవసరం లేదు, అది మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేసిన. సో ఇప్పుడు మీరు లైక్ ఇది క్వాలిఫై అవుతే మీకు ప్రమోషన్ ఎప్పుడు కావచ్చు. సో మనకి యాక్సెంచర్లో 2 cycles ఉంటాయి. ఒకటి వచ్చి లైక్ June to July, ఇంకోటి November to December. సో ఈ 2 cycles లోపల కానీ మీరు ప్రమోషన్ వచ్చి మీ రిజల్ట్స్ మీరు పాస్ అయ్యే ఎగ్జామ్ మీకు రిజల్ట్స్ వస్తే మీరు డైరెక్ట్గా ఆల్రెడీ ఆ రిజల్ట్స్ వచ్చిన దానిలో మీ టీమ్ లీడ్ అంటే మీ వర్క్ డేలో ఎవరైతే మీ టీమ్ లీడ్ ఉన్నారో వాళ్ళు సీసీలో ఉంటారు మీకు ఆ రిజల్ట్స్ దానిలో. సో ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చూసుకోలేదంటే మీరైనా ఇన్ఫామ్ చేయొచ్చు. లైక్ ప్రతి ప్రమోషన్ సైకిల్ ముందర మీ టీమ్ లీడ్ మీతో కనెక్ట్ అవుతారు. లైక్ ఏమేమి చేశారు ఇప్పటిదాకా, అది ప్రాజెక్ట్ కావచ్చు లేకపోతే యాక్షన్ సైడ్ కావచ్చు. లైక్ ఏదన్నా ట్రాక్ చేసినారా అంటే లైక్ అటెండెన్స్, లీవ్స్ ఇలాంటిది ఏమైనా యాక్షన్ సైడ్ ట్రాక్ చేసినారా, ఏమైనా సర్టిఫికేషన్ చేశారా, ఇవన్నీ టీమ్ లీడ్స్ అడుగుతారు. సో అప్పుడు మీరు ఇది మళ్ళీ హైలైట్ చేయొచ్చు. లైక్ ఇలా నేను క్వాలిఫై అయ్యాను ఆర్ పాస్ అయ్యాను టెక్ లీవ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనం టెక్ లీవ్ ప్రోగ్రామ్ పాస్ అవుతే మనకు వెంటనే హైక్ ఇస్తారా అయితే ప్రమోషన్ ఇస్తారా. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు ప్రమోషన్కి ఇంతకుముందు మనకు డిఫాల్ట్ 2 years ప్రమోషన్ ఉండే అంటే ఏఎస్సీస్కి స్పెసిఫిక్గా. సో ఇప్పుడు ఆ ప్రమోషన్ అనేది మార్చారు. సో దానికి నేను సపరేట్ వీడియో చేస్తాను. సో లైక్ హైక్ అయితే మన ఏఎస్సీస్కి ఫస్ట్ ఇయర్కి కామన్ వస్తుంది. సో దీనిపైన కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. సో ఇది కాకుండా మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, లైక్ ప్రమోషన్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయా అంటే లైక్ ప్రాజెక్ట్లో బడ్జెట్ ఉంటే ఇంకా అలాంటి నువ్వు బిల్లబుల్ కావాలి. సపోజ్ ప్రాజెక్ట్లో చాలామంది బఫర్గా జాయిన్ అవుతారు. సో వాళ్ళు బిల్లబుల్ కావాలి ఆ ప్రాజెక్ట్లో. ఇంకా నువ్వు కానీ బెంచ్లో ఉంటే నువ్వు క్వాలిఫై అవుతే నీకు ప్రమోషన్ రాదు ఆర్ ప్రాపర్ హైక్ రాదు. ఇంకా అలానే క్లయింట్ ఫీడ్బ్యాక్, నువ్వు ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నీకు క్లయింట్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావాలి. లైక్ నువ్వు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి, లైక్ నువ్వు సపోజ్ టెస్టింగ్ సైడ్ ఉన్నావు, లైక్ నువ్వు నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫైండ్ చేస్తున్నావు, లైక్ క్రూషియల్ డిఫెక్ట్స్ అనేది నువ్వు తీస్తున్నావు. ఇలాంటి మంచి ఇన్పుట్స్ వస్తే క్లయింట్ నుంచి నీకు ప్రమోషన్ వచ్చే ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది ఆర్ ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నీకు చెప్పాను నేను రిజల్ట్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటాను టెక్ లీవ్లో. సో ఈ టెక్ లీవ్ రిజల్ట్స్ మనకి 4 to 6 monthsలో వస్తుంది. సో దీనిలో మనకి 2 status ఉంటాయి. ఒకటి స్కోప్ టు డెవలప్, ఇంకోటి కంప్లీటెడ్. సో స్కోప్ టు డెవలప్ వచ్చేసరికల్లా లైక్ మనం కానీ పాస్ కాకపోతే అంటే 75% ఉంటుంది టెక్ లీవ్ క్రైటీరియా. సో మనం కానీ 75% క్వాలిఫై కాకపోతే మనకి స్కోప్ టు డెవలప్ వస్తుంది. సో ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే యాక్సెంచర్లో టెక్ లీవ్ ఎగ్జామ్ రాస్తుంటే ఆ ఎగ్జామ్ అయిపోయిన కొంతసేపు తర్వాత మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుందో కూడా చూపిస్తున్నారు. లైక్ మీకు 60 వస్తే 60, 68, 68, మీకు 90 వస్తే 90,
అలా పర్సంటేజ్ చూపిస్తున్నారు. అప్పుడే మీకు అర్థమైపోతుంది మీకు లైక్ ఈ 4 to 6 months తర్వాత ఎలాంటి మెయిల్ వస్తుంది అని, స్కోప్ టు డెవలపా లేకపోతే కంప్లీటా అని. సో కంప్లీట్ అంటే మీకు అర్థమై ఉంటుంది, 78% మీరు దాటితే కంప్లీట్ వస్తుంది. సో ఇది వచ్చేసరికల్లా మనకి ఎగ్జామ్ రిజల్ట్స్. సో ఈ వీడియోకి అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.